కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ హత్య కేసులో నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా పథకం ప్రకారం ఓంప్రకాష్ను హత్య చేసిన ఆయన భార్య పల్లవి ఘటనకు ముందు 5 రోజుల పాటు గూగుల్లో శోధించింది. ఎలా హత్య చేస్తే త్వరగా చనిపోతాడనే వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. గృహహింస హత్యకు కారణమని ఆమె చెబుతుండగా ఆస్తుల గొడవ కూడా మరో కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటకలో మాజీ డీజీపీ ఓంప్రకాష్ను ఆయన భార్య హత్య చేసిన తీరు ఆ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లు తెలుస్తోంది. భర్తను హత్య చేయడానికి ముందు పల్లవి గూగుల్లో వెతికినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆదివారం సాయంత్రం మాజీ డీజీపీ ఓంప్రకాష్ భార్య పల్లవితో తీవ్ర వాగ్యుద్ధం తర్వాత బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో హత్యకు గురయ్యారు. ఓంప్రకాష్ మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉండగా ఆయన భార్య పల్లవి అతని కంట్లో కారం చల్లి వంటింట్లో ఉపయోగించే కత్తితో విచక్షణారహితంగా పొడిచినట్లు చెప్పారు. మొదట మెడపై కత్తితో దాడి చేసిన ఆమె తర్వాత సీసాతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఫ్లోర్పై కింద పడిన ఓంప్రకాష్ 15 నిమిషాలు గిలగిలా కొట్టుకున్నట్లు చెప్పారు. ఆయన శవం పక్కనే 2 సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి టాయిలెట్ క్లీనర్ కాగా మరొకటి ఫ్లోర్ క్లీనర్ సీసాగా గుర్తించారు. ఓంప్రకాష్ ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పల్లవి అతని తలపై బ్లాంకెట్ విసిరి కింద పడేసి కత్తితో పలుమార్లు విచక్షణారహితంగా పొడిచినట్లు చెప్పారు. వదిలిపెట్టాలని ఓంప్రకాష్ వేడుకున్నా కనికరించని పల్లవి అతని మెడ, భుజాలు, కడుపులో కత్తితో కర్కశంగా పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య జరిగినప్పుడు వారి కుమార్తె కృతి కూడా అదే అంతస్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది. తమ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు కృతి 3వ అంతస్తులో ఉన్న తన ఇంట్లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఉన్న పల్లవి కదలికలపై ఆరా తీశారు. ఈ క్రమంలో గుర్తించిన కొన్ని కీలక విషయాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భర్త ఓంప్రకాష్ హత్యకు ముందు పల్లవి 5 రోజుల పాటు గూగుల్లో శోధించింది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడో తెలుసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఓంప్రకాష్ను ఆయన భార్య పల్లవి పథకం ప్రకారమే ప్రాణం తీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించడంతో అరెస్టు చేశారు. ఆమె మానసిక స్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. ఈ దారుణంపై ఓంప్రకాష్ కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓంప్రకాష్ హత్య కేసులో పల్లవిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం సాయంత్రం ఆమెను ఘటనా స్థలానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. ఈ హత్యకు గృహహింస కారణమని మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. భర్తను చంపిన తర్వాత ఆమె ఓ విశ్రాంత ఉద్యోగి భార్యకు వీడియో కాల్ చేసి రాక్షసుణ్ణి చంపానని చెప్పినట్లు తెలుస్తోంది. మరో 2కి కూడా ఆమె ఫోన్ చేసి హత్య చేసిన విషయం చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫోన్ చేసి తన భర్తను తాను హత్య చేసినట్లు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. సొంత ఇంట్లోనే తనను బంధించారని, నిరంతర నిఘాలో ఉన్నానని పల్లవి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కుమార్తె భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఓంప్రకాష్ హత్యకు ఆయన భార్య మానసిక స్థితి ఎంత కారణమో ఆస్తి గొడవలు అంతే కారణమని భావిస్తున్నారు. ఓంప్రకాష్ భార్య కుమార్తె వద్ద కంటే కుమారుడు చెల్లెలతో ఉండేందుకే ఇష్టపడేవారు. ఉత్తర కన్నడ జిల్లా దండేలి వద్ద ఉన్న 17 ఎకరాల భూమిని కుమారుడు చెల్లికి రాసేందుకు సిద్ధమయ్యారు. దీంతో భార్య, కుమార్తెలు ఓంప్రకాష్తో నిత్యం గొడవ పడుతూ చివరకు ఆయన ప్రాణాలు తీసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.